ఈ చిన్న కుక్క పిల్ల వల్ల అయితే మా అమ్మ నా ఈపు పగలగొట్టింది. అసలేం జరిగిందంటే నేను మా ఫ్రెండ్స్ బయటికెళ్ళేసి ఇంటికెళ్ళే టైంలో అయితే ఈ కుక్క పిల్ల అయితే అరుస్తూ అయితే కనిపించింది. ఇక ఈ కుక్క పిల్ల దాని అమ్మ కోసం అరుస్తుందని చెప్పేసి దాని అమ్మనైతే ఎతకడం అయితే స్టార్ట్ చేశాము. కానీ దాని అమ్మ ఎక్కడైతే కనిపించలేదు. ఇంకా అంతేకాకుండా ఆ కుక్క పిల్ల కూడా చాలా అంటే చాలా నీరసంగా అయితే ఉంది. ఇక సర్లే అని చెప్పేసి మా ఇంటికి అయితే తీసుకొచ్చాను ఆ కుక్క పిల్లని. ఇంకా ఈ రోజు ఈ కుక్క పిల్లది నా టైం అయితే బాగుంది. ఎందుకంటే మా అమ్మ అయితే ఇంట్లో లేదనమాట. ఇంకా ఇంటికి తీసుకొచ్చిన వెంటనే దీనికైతే పెరుగన్నం అయితే పెట్టాను అనమాట. తిని చాలా డేస్ అయిపోయినట్టుంది. చూడండి ఎంత బాగా తింటుందో. ఇంకా ఫుడ్ పెట్టేసిన తర్వాత దాని ప్లేస్ లో దాన్ని వదిలేద్దాం అని చెప్పి తీసుకోబోతా ఉన్నా. ఇంకా దాని ఫేస్ చూసాక ఎందుకో దీన్ని నేనే పెంచుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా దీన్ని పెంచుకోవాలంటే నేను ఒక్కటే కాదనమాట, మా అమ్మ కూడా ఒప్పుకోవాలి. దానికోసం అయితే ఏం చేయాలని చెప్పి నేను ఆ కుక్క పిల్ల ఆలోచిస్తా ఉంటే అప్పుడే మా అమ్మ అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇక నన్ను ఆ కుక్క పిల్లని మా అమ్మ బాహుబలి మూవీలో శివగామి దేవి లాగా అయితే చూస్తూ అయితే ఇంట్లోపలికి అయితే వెళ్ళింది. ఇక నన్ను ఆ కుక్క పిల్లని చూస్తూ ఇంట్లోపలికి వెళ్ళే కాడికి ఒప్పేసుకుందని చెప్పి సంతోషంగా ఉన్నాను. ఇంకా అలా సంతోషపడే గ్యాప్ లో అయితే మా అమ్మ అయితే వెనక నుంచి అయితే వచ్చేసి ఈప్ మీద ఒక బాదుడైతే బాధింది. ఇంకా ఆ గెంటితో బాధిన తర్వాత ఏం చెప్పిందో మీరే వినండి. మర్యాదగా ఆ కుక్క పిల్లని ఆడ తెచ్చావు ఆడేత మీ వదులు, లేదంటే దాంతో కూడా నువ్వు కూడా ఇల్లు. నీకు పెట్టేది దండకు తింటే దానికాడ తెచ్చి పెట్టాలి తిండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? చూడు ఎంత బాగుందో. కుక్క పిల్ల బాగుంది, నువ్వే బాగలేవు. కుక్క పిల్ల బాగుంది, నువ్వే బాగలేవు. ఇక ఫైనల్ గా నానా కష్టాలు పడిన తర్వాత అయితే మా అమ్మనైతే ఒప్పించేసాను ఈ కుక్కపిల్ల మా ఇంట్లో ఉండేటట్టు. అవును, ఇంతకీ కుక్కపిల్లకి ఏ పేరు పెడితే బాగుంటుందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.